ఎవరికంటా పడకూడదు ఇక. జోదా చూసావా తనకెంత జబ్బు చేసిందో? అందుకే అలా నల్లబడిపోతుంది. అయినా ఇంత రాత్రి వేళ బయట తిరగాలనుకుంటే ఏమవుతుంది? ఇలా మంచినీళ్ళు. ఏదో అడ్డమైన గడ్డి తిన్నట్టుంది తను. పద పద పద. బెనజీర్ ఎవరైనా మనల్ని చూస్తారేమో. మోతి కాస్త నా వెంటరా. ఇక ఇక్కడి నుంచి లేవకు. నీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. నువ్వు ఎప్పుడు విషయం కక్కినా ఇలాగే జరుగుతుంది. విషయం కక్కడం అంటే అంత తేలిక కాదు బెనజీర్. అవును జాకీరా, ఇప్పుడు నాకు ఆ విరుగుడు అవసరం. వినిపించలేదా? నాకు నేను వాడే విరుగుడు కావాలి. ఆ విరుగుడు ఉందిగా నీ దగ్గర? అవును ఉంది. ఇప్పుడే తీసుకొస్తానుండు. ఇక్కడ నుంచి కదలకు. నాకు అసలు ఇష్టమే లేదు ఆ బెనజీర్కి ఔషధం చేసివ్వడం. కానీ ఏం చేయను? ఒక రాజపుత్రికగా నాకు ఇది తప్పడం లేదు. జబ్బు చేసిన మనిషికి ఔషధం ఇవ్వడం నీతిగల మనిషి కర్తవ్యం కదా. అయినా మీదంతా పెద్ద మనసులేండి. ఇటు ఇవ్వండి, నేను వెళ్ళి ఆవిడకిస్తాను. వద్దొద్దు, నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. పోయినసారి ఆదం ఖాన్ నీ పట్ల ప్రవర్తించిన తీరు నేను మర్చిపోలేదు. కానీ ప్రస్తుతం ఆదం ఖాన్ కారాగారంలో ఉన్నాడు కదా. ఉండొచ్చు, కానీ రాత్రిలో నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఔషధాన్ని నేనే వెళ్ళిస్తాను. మీరు మాత్రం ఒంటరిగా ఎలా వెళ్తారు? నేను కూడా మీతో పాటు వస్తాను. నేను షహిన్షా గారి బేగంని. నా వైపు కన్నెత్తి చూడగల ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. కావచ్చు, అయినా నేను మీతో పాటు వస్తాను. పదండి. సర్లే అయితే పద. ఇంత ఆలస్యం చేశావే? నీకు తెలుసు కదా నేనున్న ఈ పరిస్థితిలో అది నాకెంత ముఖ్యమో తెలుసు కదా. బెనజీర్, జుదా బేగం, ఈవేళప్పుడు మీరొచ్చారేంటి? షెన్షా గారు ప్రస్తుతం ఇక్కడ లేరే. నేను షహిన్షా గారి కోసం ఇక్కడికి రాలేదు. ఇందాక మీరు బయట చేస్తున్నది చూశాను, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేనా అలాంటి పనేం చేశాను? మీరు అనారోగ్యంగా ఉన్నారు. మీకు అసలు జ్వరంగా ఉంది. అయినా ఇంత చలిలో బయటికెందుకు వచ్చారు? నేను మీకోసం ఔషధం తెచ్చాను. దీన్ని తాగండి, మీరు పూర్తిగా కోలుకుంటారు. ఒక దాసి మీద బేగం ఎంత జాలి పడుతున్నారెందుకు? ఇది బేగం దాసిల సంగతి కాదు, మానవత్వానికి సంబంధించింది. తీసుకోండి. శుక్రియా జోదా బేగం. నా వ్యాధికి నా దగ్గర మందు ఉంది, అందువల్ల ఈ ఔషధం ఎంత మాత్రం అవసరం లేదు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నేను నా కర్తవ్యం నిర్వర్తించాను. పదమూతి. ఇది ఆ సర్పం ఏది? అదా, నేను చేత్తో పట్టుకొని తీసుకొచ్చాను, కానీ జోదా బేగం రాకతో అది చేజారిపోయింది. అది బయటే ఉంటుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు నువ్వు. అంతఃపురంలోనేమో అందరూ బెనజీర్కి గర్వమే లేదంటారు, కానీ తీరా చూస్తే తనకి కనీస సంస్కారం కూడా లేదు. బేగం స్వయంగా ఔషధం తీసుకొచ్చింది అన్న గౌరవం కూడా లేదు. పోనీలో వదిలే మోతి, నేను నా కర్తవ్యం నిర్వర్తించాను, అది చాలు.
దేవా బేగం మీరిలా రండి. జాగ్రత్త, రండి, మీరిలా రండి. వెళ్ళు వెళ్ళు. ఎవరైనా ఉన్నారా? మీరు నా ప్రాణాలు కాపాడారు. ఒక దాసి కోసం స్వయంగా మీరు ఔషధం తెచ్చినప్పుడు అది ఈ దాసి కనీస కర్తవ్యం కాదా? చాలా రాత్రైపోయింది, ఇక మీరు వెళ్ళండి. సరే, ధన్యవాదాలు. ఏం జరిగింది? హెచ్చరిక! మొగలాయి సామ్రాజ్యపు బాద్షా గారైన జలాలుద్దీన్ మొహమ్మద్ వేం చేస్తున్నారో. ఏమైంది అతనికి? శరీరం రంగును బట్టి చూస్తే పాము విషం వల్ల ప్రాణాలు పోయాయని తెలుస్తుంది. కానీ రాజభవనంలోకి పావెలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు హుజూర్. ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగలేదు. క్రమం తప్పకుండా భవనాల్ని తోటల్ని తనిఖీ చేస్తూనే ఉంటారు. ప్రాణాంతక పాములు రాకుండా చూసుకుంటారు. ఇలాంటి చిహ్నాలు ఎన్నడూ కనిపించలేదు. వైద్యుడి గారు, మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఈ మక్సూద్ ఖాన్ మృతికి పాము విషమే కారణమని? నిస్సందేహంగా. ఖాన్ సాబ్, మన సేవకులకి సైనికులకి భవనాల్ని తోటల్ని బాగా తనిఖీ చేయాలని ఆజ్ఞ జారీ చేయండి. ఇంకెన్నడూ ఇలాంటి దుస్సంఘటన జరగకూడదు. చూసావా, మొత్తం మీద విషయం షెహన్షా గారి దృష్టికి వెళ్లిపోయింది. అంటే ఇక మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మనకేం నష్టం లేదులే. దాన్ని పాము కాటేసిందంటే ప్రతివారు అనుకుంటారు. అందులో నా హస్తం కూడా ఉందని ఏ ఒక్కరూ ఊహించలేరు. విషం కేవలం పాము కూరల్లోనే కాదు, నా నరనరాల్లోనూ ఉందని ఏ ఒక్కరూ నిరూపించలేరు. ఒకటి గమనించాను భాయిజాన్, వీరు గనుక పాము కాటు వల్ల మరణించి ఉంటే వీరి ఒంటి మీద అలాంటి గుర్తులు కనిపించడం లేదే? గుర్తులున్నాయి హుజూర్. వారి పెదవుల దగ్గర చూడండి. అయినా మక్సూద్ ఖాన్ మాకు నమ్మకస్తులైన సేవకుల్లో ఒకరు. విధి నిర్వహణలో దుర్మరణం పాలయ్యారు. అంతిమ సంస్కారం సగౌరవంగా జరిపించండి. వారి కుటుంబ సభ్యులకి నష్టపరిహారం కూడా ఇప్పించండి.
ఆ పాము చాలా చిత్ర విచిత్రంగా కాటు వేసిందన్నయ్య. రాజభవనంలో ఇలాంటి సంఘటనలు జరిగాయంటే అప్రమత్తంగా ఉండాలి షహీన్షా. అంటే ఎంతైనా పాము పామే కదా. మక్సూద్ ఖాన్ బదులు వేరొకరిని కూడా కాటు వేసి ఉండవచ్చు. పైగా అబుల్ మాలిక్ కూడా తమని అంతం చేయాలనుకుంటున్నాడు. యుద్ధరంగం నుంచి పారిపోయిన వాడి గురించి భయపడ్డం దేనికి? ముఖాముఖి పోరాడలేని వాళ్ళు, అలాంటి పిరికి వాళ్లే వెనక వైపు నుంచి దాడి చేస్తుంటారు. అంతేగాక మేము ఇక్కడికి రావడంలో ఉద్దేశం కూడా అదే. తమని హెచ్చరించడానికి వచ్చాం. మేము స్వయంగా అబుల్ మాలిక్ మీ మీద కుట్ర పన్నుతుండగా వినడం జరిగింది షహీన్షా. మరైతే తను దాని గురించి ఎవరితో మాట్లాడాడు? అదెవరో మాకు కనిపించలేదు. కానీ ఒకటి మాత్రం తెలుసుకున్నాం భాయిజాన్, మీ ప్రాణాలకు అపాయం ఉందని తెలిసింది. మా తమ్ముడు ఇక్కడికి వచ్చేశాక ఇక మాకు భయమే ఉంది. మేము నువ్వు ఇచ్చిన సలహాని గుర్తు పెట్టుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఆదాబ్. ఇలా మక్సూద్ ఖాన్ మరణించటం ఆ అబుల్ మాలిక్ కుట్రలో ఒక భాగం అయి ఉంటుందా? ఇదేంటి మోతి, ఒక్క పావురం కూడా కనిపించటం లేదే? రోజు ఇక్కడే ఉంటాయి, ఏమైపోయాయి? నాకు మాత్రం ఏం తెలుసు? నేనెప్పుడు మీతోటే కదా ఉంటున్నాను. పావురాలన్నాక ఎగిరిపోవా? ఆదాబ్ బాబీజాన్. అరే మరిది గారు, మీరా? ప్రణామాలు. మీరిక్కడ ఏదో వెతుకుతున్నట్టుగా ఉంది. హా, నాకు చాలా ప్రియమైనది ఇవాళ ఇక్కడికి రానే లేదు. మేం తమరికి మరిది కదా బాబీజాన్, మీరు మాకు చెప్పవచ్చు. మీరు ఆదేశిస్తే చాలు, మేము వాళ్ళని వెంటనే హాజరుపరుస్తాం. అసలు సంగతి ఏంటంటే ఇక్కడ తిరిగే పావురాళ్ళకి మేము రోజు దాణా వేస్తాం. ఇవాళ అవి కనిపించడమే లేదు. మీకు కావాల్సింది పావురాలన్నమాట. అవును. బాబీజాన్ ఆదేశాన్ని శిరసా వహిస్తాం. మీకు మాయలు కూడా వచ్చా? అదేం లేదు బాబీజాన్, నిజానికి మేమే ఇక్కడి నుంచి పావురాలను వెళ్ళగొట్టించాం. ఎందుకని? నిన్న రాత్రి ఒక పాము ఒక రాజు ఉద్యోగిని కాటువేసింది. ఆ పామును వెతకడం కోసమే మేము వాటిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టించాం. ఇక్కడ విషపూరిత సర్పాలున్నాయంటే పాపం ఈ పక్షుల ప్రాణాలకు అపాయం కదా. నిన్న రాత్రి ఒక పాము నా మీద కూడా దాడి చేసింది. వెంట్రుక వాసులో బయటపడ్డాను. ఎక్కడ బాబీజాన్? అది నిన్న రాత్రి నేను బెనజీర్ గదికి ఔషధం తీసుకువెళ్లాను. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఒక పాము నా కాళ్లకు అడ్డుపడింది. అది నన్ను కాటు వేయడానికి సిద్ధపడింది. అయితే ఆ పామే మక్సూద్ ఖాన్ ప్రాణాలు తీసి ఉంటుంది. నేను చాలా విచారిస్తున్నాను. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు? వాళ్ళకి నష్టపరిహారం పంపించడం జరిగింది. పోనీలే, మీకు పావురాల పట్ల అంత శ్రద్ధ ఉందని తెలిసి నాకు సంతోషంగా ఉంది. ఇక అటు చూస్తే మీ అన్నయ్య గారు వేటాడడం అంటే పిచ్చి ఆయనకి. అలా అంటారేంటి బాబీజాన్? భాయిజాన్కి వేటంటే చాలా ఇష్టమే, కానీ క్రూర మృగాలనే వేటాడతారు. మీ అన్నయ్య గారిని బాగా వెనకేసుకొస్తున్నారే. మరి మాకు వారంటే చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే మేము వారిని ఎంతగానో పూజిస్తాం. పూజించవలసింది దేవుణ్ణే, మనుషుల్ని కాదు. అలా అయితే మీ ఆనవాయితీలో భర్తని దేవుడిగా భావిస్తారే, ఏదో అంటుంటారే, పతియే పరమేశ్వరుడు. మీ అన్నయ్య గారిని వెనకేసుకురావడానికి మీ దగ్గర చాలా సంగతులున్నాయి. మీ అన్నయ్య గారిని సమర్థించడం ఎంత మాత్రం మానుకోరు మీరు. మారిపోయినా మారిపోవచ్చు బాబీజాన్. అదెలా? ఎలా అంటే నిన్న రాత్రి మహారాణి గారు తమరి గురించి చాలా సంగతులు చెప్పారు. ఆవిడ ఇంకొకటి కూడా చెప్పారు, మీకు వంట బాగా వచ్చని చెప్పారు. మేం మీకు విషయం చెప్పదలిచాం. అదేంటంటే మాకు పప్పుతో చేసిన వంటకాలంటే చాలా చాలా ఇష్టం. కేవలం తిండి కోసమే మీరు అంతగా మారిపోతారా? ఇదే మాట మిమ్మల్ని మీ అన్నయ్య అడిగితే అప్పుడేమంటారు? అనడానికేముంది, ఏమంటామంటే భాయిజాన్ వెనకేసుకొచ్చినా బాబీజాన్ వెనకేసుకొచ్చినా రెండూ ఒకటేనంటాం. ఎందుకంటే మీరిద్దరూ వేరువేరు కాదు కదా. మహామంత్రి గారికి జయము జయము. ఎవరితను? ఇతన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఈ పెహల్వాన్ బహిరంగంగా ప్రకటన చేస్తున్నాడు. మొఘలాయి సామ్రాజ్యంలో తనను ఓడించగల వారెవరూ లేరంటున్నాడు. ప్రజల సమక్షంలో షెహన్షాని కవ్విస్తూ మాట్లాడాడు. ఎవరు నువ్వు? ఈ నగరానికి ఎందుకు వచ్చావు? నా పేరు ఇమ్తియాజ్ ఖాన్. నేను సునాల్ దేశం నుంచి వచ్చాను. హిందూ దేశంలో అన్ని రాజ్యాలకు వెళ్లి అక్కడ పేరుగాంచిన పహిల్వాన్లతో కుస్తీ పట్టడం నా సరదా. ఇంతవరకు నన్ను ఎవరు ఓడించలేకపోయారు. ఇప్పుడు ఇలా ఆగ్రా వచ్చాను. జలాలుద్దీన్ మహమ్మద్ ని నాతో పోరాడమని కవ్విస్తున్నాను నేను. మాట్లాడుకో. నీ నేరానికి నేనిప్పుడే తక్షణమే నీ తల నరికించి వేయగలను, జాగ్రత్త. కానీ నువ్వు
మొగలాయి సామ్రాజ్యాన్ని కవ్విస్తున్నావు. అందుకు నీకు తగిన సమాధానం ఇవ్వాల్సింది. అప్పటి వరకు కొంచెం వేచి ఉండాలి. నువ్వు వెళ్ళండి ఇక్కడి నుంచి. మళ్ళీ నేను ఆదేశించే వరకు ఎదురు చూడండి. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను. అవకాశం రానే వచ్చింది. వీడు సామాన్యుళ్ళ లేడు. మొగలాయి సామ్రాజ్యంలో కూడా వీణ్ణి ఓడించగలవాడు ఎవడైనా ఉంటే ఉక్కులాంటి దేహం కలవాడు ఒక్కడున్నాడు. అది ఎవరంటే మా ముద్దుల కుమారుడు ఆదాం ఖాన్. నాన్న ఆదాం, త్వరలోనే, అతి త్వరలోనే నువ్వు కారాగారం నుంచి విముక్తుడైపోతావు. అవును, అది జలాల్కి తప్పనిసరి అయ్యేలా చేస్తాను. దాంతో సగౌరవంగా నిన్ను కారాగారం నుంచి విడుదల చెయ్యక తప్పదు. హుజూర్, ఇది అందరికీ తెలిసిన సంగతే. యుద్ధరంగం నుంచి అబుల్ మాలి పారిపోయాడని తమరు ఆదేశించండి. వాణ్ణి వెతికి పట్టుకుని తమ ముందు నిలబెట్టమంటారో లేక వధించమంటారో? ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయి కూడా వాడు పదే పదే కుట్రలు పన్నుతున్నాడు. వధించమని ఆదేశం ఇవ్వదలుచుకుంటే ఖాన్ సాబ్, ఆ పని మేము ఎప్పుడూ చేసుండేవాళ్ళం. కానీ చిక్కు ఎక్కడొచ్చిందంటే వాడు ఎలాంటి వాడైనా సరే చివరికి మా చెల్లెలికి భర్తే కదా అవుతాడు. మేం చాలా దురదృష్టవంతులం ఖాన్ సాబ్. మా బావగారులిద్దరూ మాకు ద్రోహం చేశారు. ఒకరు కారాగారంలో, ఇంకొకరు పరారీలో ఉన్నారు. బహుశా షహన్షాని అయిన వాళ్లే వంచడం అనేది తలరాతలు లిఖించబడి ఉందేమో. కానీ తమరు ఎలాంటి చర్య తీసుకోకపోతే అతనికి ధైర్యం మరింతగా పెరిగిపోతుంది. కానీ మా రెండు చేతులు కట్టబడి ఉన్నాయి. ఏ చెల్లెడి సుఖం కోరుకున్నామో ఆ చెల్లెల్ని వితంతువుని ఎలా చేయటం? షహన్షా గారికి జయము జయము. తప్పును మన్నించండి హుజూర్. మహామంత్రి గారు తమని అంతఃపురంలో కలవదలిచారు. ముఖ్యమైన సంగతి చర్చించాలనుకుంటున్నారు. హెచ్చరిక! బాద్షా జలాలుద్దీన్ మహ్మద్ ఏం చేస్తున్నారో? ఏమైంది పెద్దమ్మగారు? అయినా మమ్మల్ని నిండు దర్బారు నుండి ఇక్కడ దాకా రమ్మంటానికి అసలు కారణం ఏమిటి? షహన్షా, ఒక వ్యక్తి వచ్చాడు. బహిరంగంగా తమరిని అతను కవ్విస్తున్నాడు. నేను తలుచుకుంటే తక్షణమే వాడి శిరస్సు ఖండించుండవచ్చు. కానీ తమరి సామ్రాజ్యంలో ఒక నియమం ఉందిగా షహన్షా, దాని ప్రకారం ఏ సామాన్యుడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. అతనికి తమరు న్యాయం చేస్తారనడం ఆనవాయితీగా ఉందిగా. అయితే మీరే చెప్పండి పెద్దమ్మగారు, మనం అతని కవ్వింపుని స్వీకరించాలంటారా వద్దంటారా? నిస్సందేహంగా స్వీకరించాలి షహన్షా. మొగలాయి సామ్రాజ్యానికి ఎవరైనా వచ్చి కవ్వించినట్లయితే అతని ముందు తల వంచటం మన గౌరవాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఈ వ్యవహారంలో నా అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంటుంది జలాల్. సాధారణంగా నేను రాజకీయాలకు దూరంగానే ఉంటాను. కానీ వాళ్ళ నేను మాట్లాడక తప్పడం లేదు. ఇదే యుద్ధానికి రమ్మంటే అది వేరే సంగతి. కానీ అతను కవ్వింపును స్వీకరించినట్టయితే ఇక ప్రతి ఒక్కడూ మొఘలాయి సామ్రాజ్యానికి వచ్చి కవ్వించవచ్చు. దయచేసి తప్పు మన్నించండి మహారాణి. ఈ విధంగా మనం అతని కవ్వింపు చర్యల్ని ఎదుర్కొన్నట్లయితే అప్పుడు ప్రజలు షహన్షా భయభీతుడయ్యాడని అనుకోవచ్చుగా. తప్పుకు మన్నించండి. అయితే ఈ వ్యవహారంలో నేను మహామంగతో ఏకీభవిస్తాను. షహన్షా అంటే సామ్రాజ్యంలో అందరికంటే బలవంతుడిగా అనుకుంటారు. ఆయన బాద్షాగా కొనసాగాలంటే ఎవరు కవ్వించినా మొహం పగిలేలా జవాబు చెప్పాలి. ఇక పదే పదే ఎవరో ఒకరు ఇలా కవ్వించడం సంగతంటారా? ఒక్కసారి కనుక షహన్షా నిరూపించినట్లయితే అప్పుడిక ఏ ఒక్కరూ కూడా మొఘలాయి సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడరు.